మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. సైబర్ నేరాలంటే తెలంగాణలో గుర్తుకు వచ్చేదే సత్తుపల్లి. దానికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద క్రైమ్స్ కు పాల్పడి వందల కోట్లు మింగేసిన వారిలో చాలా మంది ఈ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? 6-7 నెలలుగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు మండలాలకు చెందిన పలువురు సైబర్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. తాజాగా హానర్ హోమ్స్ కేసులో సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయిని హైదరాబాద్లో పట్టుకోవడం కలకాలం రేపింది. సిటీలో హానర్ హోమ్స్ కంపెనీ ఎండీ ఫోటోను వాడుకుని ఆ సంస్థ ఉద్యోగిని మోసం చేసి 4,70,00,000 కొల్లగొట్టారు. హానర్ హోమ్స్ నుంచి లక్ష్మీ సాయిశ్రీ టీఆర్డీ ఇన్ఫ్రాకి 1,80,00,000 బదిలీ అయ్యాయి. ఆ ఖాతా గురించి ఆరా తీసిన పోలీసులకు కొత్తపేటలో ఉంటున్న మండపల్లి శివనాగరాజుకు చెందినదిగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఖాతాకు చేరిన డబ్బు పలు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ కేసులో శివనాగరాజును అరెస్టు చేయగా తనకు సైబర్ నేరంతో, నేరగాళ్లతో సంబంధం లేదని, సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయికి తన ఖాతాను అప్పగించాలని చెప్పడంతో అతన్ని అరెస్టు చేశారు. సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయి సైబర్ నేరగాళ్లకు ఏజెంట్గా ఉంటూ మ్యూల్ ఖాతాలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేసులో కల్లూరు డివిజన్లో కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు మండలాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన మొత్తం 50 మందికి పైగా గత 6-7 నెలల్లో అరెస్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సైబర్ నేరం జరిగినా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతాలకు చెందిన వారు ఉండడం సంచలనంగా మారింది. కల్లూరు ఏసీపీ పరిధిలోని విఎం బంజర్, సత్తుపల్లి పోలీస్ స్టేషన్లలో 2 సైబర్ కేసులు గత జనవరి నుంచి నమోదవగా 1000 కోట్ల ఫ్రాడ్ జరిగినట్లు అనధికార సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో లావాదేవీలు కూడా ఉండడంతో విఎం బంజర్ సత్తుపల్లిలో నమోదైన కేసులను ఇటీవల సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అప్పగించారు. సత్తుపల్లిలో నమోదైన కేసుకు సంబంధించి ఉడతనేని వికాస్ చౌదరి, ఆయన భార్య బొప్పన నాగప్రియ, హైదరాబాద్లో నివాసం ఉంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి అడప రామ వెంకటచరణ్ చౌదరి సహా 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో నమోదైన 2 కేసులు సంచలనం రేకెత్తించగా మరిన్ని తెరపైకి వస్తాయోనన్న చర్చ జరుగుతోంది.